హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మలేషియా వ్లాగ్ మరొకటి మీకోసం ఈరోజు షేర్ చేయబోతున్నాను. సో చూసేద్దామా మరి. హర్బల్ లైఫ్ మా లైఫ్ మార్చింది. హర్బల్ లైఫే మమ్మల్ని మలేషియాలో ఉంచింది. హర్బల్ లైఫే మా లైఫ్ స్టైల్ మార్చింది. సో థ్యాంక్ యూ హర్బల్ లైఫ్. ఆరోగ్యంతో పాటు ఆనందాన్ని కూడా మా జీవితంలోకి తెచ్చింది. మనస్ఫూర్తిగా ఫీల్ అవుతూ చెప్పిన మాటలండి ఇవి. ఇది ఎవరు ఏం చెప్పించింది కాదు. మేము ఈరోజు కనుక న్యూట్రిషన్ కనుక స్టార్ట్ చేయకంటే ఖచ్చితంగా చెప్తున్నాను, మలేషియాని మేము వెళ్ళే వాళ్ళమే కాదు. అసలు మా డ్రీమ్లో కూడా లేదు మలేషియా. అలాంటిది మేము మలేషియాకి రావడం ఏంటి, ఇక్కడ మేము ట్విన్ టవర్స్ దగ్గర ఫొటోస్ దిగడం ఏంటి, మలేషియాలో ఉండే అందమైనటువంటి ఆ ప్రదేశాలను చూడటం ఏంటి. మేమైతే ఒక రోజంతా నిజంగా అసలు చాలా అంటే చాలా షాక్ అయ్యామన్నమాట. నిజంగా మేము వచ్చింది మలేషియాని నా కలలో ఉన్నామా అన్నట్టుగా అనిపించింది నాకు. ఇక్కడ మా రూమ్ నుంచి చూస్తే ట్విన్ టవర్స్ కనిపిస్తాయి అన్నమాట. నైట్ టైం లైటింగ్ పడింది అంటే కనుక భలే వ్యూ ఉంటుంది ఇక్కడ. సో ఇంకోటి ఏంటంటే మాకు ఇచ్చిన రూమ్ వచ్చేసి ఎగ్జాక్ట్గా మెయిన్ రోడ్ కనిపించేలాగా ఉంటుంది. ఇక్కడ అంతా ఎక్కువ మోస్ట్లీ కార్లే ఉన్నాయండి. అసలు ఎక్కడ మనకి బస్సులు కనిపించవు, ఆటోలు కనిపించవు, మొత్తము కార్లే ఉన్నాయి. ఆ కార్లు కూడా మంచిగా కాస్ట్లీ ఉండే కార్లే ఉన్నాయన్నమాట. సో మార్నింగ్ లేవగానే ఫస్ట్ 5 to 6 అంతా రెడీ అయిపోయాము. రెడీ అయిన తర్వాత ఇక్కడ ఫస్ట్ షేక్. సో ఏదైనా తినాలా అంటే మనకు ఫస్ట్ మనం ఐడియల్ వెయిట్లో ఉండాలి. అన్నీ తింటూ ఎంజాయ్ చేస్తూ మళ్ళీ వాటిని అరిగించటం ఎలా అని తెలిసినప్పుడు అన్నీ తినొచ్చు. ఇది తినకూడదు, అది తినకూడదు అనేది ఏమీ ఉండదు. ఈ మలేషియాలో ఉన్న 3 days మేము ప్రతి ఫుడ్ ఎంజాయ్ చేసాం. ఎందుకంటే మళ్ళీ మనం మలేషియాకి ఎప్పుడు వస్తామో తెలీదు. సో ఇక్కడ ఫుడ్ ఎలా ఉంటుందో తెలియదు కదా, టేస్ట్ చేయాలన్న ఒక ఇంటెన్షన్తో. కానీ మేము ఏది తిన్నా కూడా ఫస్ట్ మార్నింగ్ షేక్ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది, ఆ తర్వాత సప్లిమెంట్స్ ఉంటాయి, ఆ తర్వాతనే మేము తినే ఫుడ్ ఏదైనా ఉంటే ఆ ఫుడ్ తింటాం. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు మేము షేక్ తాగాము. యాక్చువల్గా మా బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, కానీ మేము ఉండే రూమ్లో మాకు బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేశారనమాట. సో మేము దిగిన హోటల్లో సో బ్రేక్ఫాస్ట్కి రమ్మని మాకు చెప్పారనమాట. అందుకే మేము కిందికి వెళ్తున్నాము. మేమున్న హోటల్ చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ మనకి అన్ని విధాలుగా అవైలబుల్గా పెట్టారనమాట. ఇక్కడ ఏంటంటే ఎప్పుడు కూడా చల్లగా ఉంటుంది అండ్ వేడి చల్లగా ఉంటుంది, కానీ ఉడుకు అంటారు చూడండి, ఆ టైప్లో ఉంటుంది వాతావరణం అయితే. కానీ చాలా క్లైమేట్ సూపర్గా ఉంటుంది, ఎప్పుడు వర్షం వచ్చేది తెలీదు. సో మేము యాక్చువల్గా నిన్న మేము మలేషియాలో దిగిన తర్వాత ఆ రోజే మేము నైట్ ట్విన్ టవర్స్ దగ్గరకు వెళ్ళాలి, అది మా ప్లాన్. బట్ వర్షం రావటం వల్ల వెళ్ళలేకపోయాము. నెక్స్ట్ డే మార్నింగ్ మాకు వేరే ప్రోగ్రామ్ ఉందన్నమాట. మమ్మల్ని జెంటింగ్ ఐలాండ్కి తీసుకెళ్తున్నారు. సో అక్కడి నుంచి వచ్చిన తర్వాత కుమారస్వామి దగ్గరికి, అక్కడ అమ్మవారు ఉన్నారండి. అసలు అమ్మవారు అయితే నాకు ఏడుపు వచ్చేసింది. అవి కూడా మీకు పెడతాను నిదానంగా. సో ఈ వ్లాగ్స్ అన్నీ కూడా నేను ఎందుకు వ్లాగ్స్ రూపంలో పెడుతున్నాను అంటే, నేను ఒక 10 ఏళ్ళ తర్వాత నేను ఏం చేస్తూ ఉంటానో తెలియదు నాకు. నా 10 ఏళ్ళ ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో నాకు తెలీదు. కానీ 10 ఏళ్ళ తర్వాత కూడా నేను ఈ వీడియోలు చూసుకుంటూ ఈ వీడియోలని నా నెక్స్ట్ జనరేషన్ పిల్లలకి, నా మనవళ్ళు మనవరాళ్ళకి, మా అమ్మమ్మ మా నానమ్మ వాళ్ళు ఇలా వెళ్ళేసి వచ్చారు అన్నది ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ లాగా వాళ్ళకి ఇవ్వాలనుకున్నాను వీడియోల ద్వారా. మరి చెప్పడానికి టూ మచ్గా ఉంది కదా, కానీ ఇది ఒక మెమరీ అండి. ఇది మళ్ళీ రాదు. అందుకని చెప్పేసి యూట్యూబ్లో పెట్టిన ప్రతి వీడియో నా మెమరీనే. నేను ఏం చేశాను, నేను ఎలా ఉన్నాను, 10 years తర్వాత ఎలా ఉన్నాను, ఏ ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడాను, ఎంత సంతోషంగా ఉన్నాను, నేను అన్నీ ఎందుకు పెడతాను అంటే అవి నాకు ఒక హ్యాపీనెస్ని ఇస్తుంది. యూట్యూబ్లో పెట్టడం వల్ల మనకి లైఫ్ టైం గుర్తుండిపోతుంది. సో మార్నింగ్ మా బ్రేక్ఫాస్ట్ చూడండి. మార్నింగ్ ఇక్కడ రైస్ పెట్టారు. యాక్చువల్లీ రైస్ ఇంకా వేరే వాళ్ళు కూడా వస్తారనమాట, వాళ్ళ కోసం అని పెట్టారు. ఇక్కడ మనకి మార్నింగే దాల్ ఉంటుంది, చపాతీ ఉంటుంది, ఇలాగ వెజిటబుల్స్తో కర్రీ ఒకటి ఉంటుంది, సలాడ్ ఉంటుంది,
అలాగే ఫ్రూట్స్ ఉంటాయి, ఫ్రూట్స్లో కూడా రకాలు ఉంటాయి మనకి. అండ్ బ్రెడ్ ఉంటుంది, జామ్ ఉంటుంది. ఇది చూడండి, పీనట్ బటర్ ఉంది, బటర్ ఉంది, అలాగే జామ్ ఉంది, ఎగ్స్ ఉన్నాయి, చికెన్ పీసెస్ ఇవి. సో నేనైతే షేక్ తాగాను కదా, టేస్ట్ చూడాలి అని జస్ట్ అన్నీ ఒకటొకటి పెట్టుకున్నాను. ఫ్రూట్స్ ఎక్కువ తెచ్చుకున్నాను. సో ఫ్రూట్స్ తింటే మంచిది. ఇక్కడ మేము షేక్ తాగి బ్రేక్ఫాస్ట్ ఎందుకు తింటాము అంటే తిరిగేది చాలా ఉంటుంది. మేబీ అక్కడికి వెళ్ళేలోపు మళ్ళీ మనకు ఆకలేసింది అనుకోండి, అక్కడ ఫుడ్ ఉండదని చెప్పేసి అన్నారు. అందుకని చెప్పేసి షేక్ తాగేసి మళ్ళీ మేము బ్రేక్ఫాస్ట్ చేసేసి వెళ్తున్నాం అనమాట. సో నేనైతే అన్ని టేస్ట్ కోసం పెట్టుకున్నాను. ఎక్కువైతే మేము తినలేకపోయాము, మిగతా వాళ్ళైతే కొంతమంది బాగా తిన్నారు. బట్ ఇక్కడ మేము డిస్కషన్ ఏం జరుగుతుంది అంటే, మేము వెళ్ళింది శివరాత్రి రోజు నైట్ బయలుదేరామన్నమాట. సో అక్కడ మార్నింగ్ దిగాము, అంటే శివరాత్రి మనం ఇక్కడ పండగ చేసుకునే రోజు మార్నింగ్ దిగామన్నమాట. ఆ రోజు నైట్ సో చికెన్ పెట్టారు ఇక్కడ. చికెన్ తినకూడదు అంటుంటే మన బాడీలోనే చికెన్ ఉంది, మరి ఈ చికెన్ తినడానికి ఏమి అని చెప్పేసి సరదాగా మాట్లాడుకుంటున్నాము. అలాగే ఇక్కడ పాలల్లో స్టార్స్ ఇచ్చారు, అలాగే ఇవేంటో భలే ఉన్నాయి ఇవి. ఈ పాలల్లో పౌడర్ వేసుకున్నాము. అండ్ అలాగే ఇంకోటి ఏంటో ఉంది, షుగర్ అనుకుంటా, షుగర్ కాదు, అది పాల పౌడర్ లాగా స్వీట్గా బాగుంది. సో అన్నీ టేస్ట్ అయితే చేసాము. సో అందరం ఇలా కూర్చొని ఒక 1 అవర్ మొత్తం మేమందరం ఒక 50 మంది వెళ్ళామన్నమాట మలేషియాకి. అందరం కూడా సెలెక్ట్ అయ్యి వెళ్ళిన వాళ్ళమే. ఈ 50 మందిని కలిసి అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏవైతే ప్రదేశాలు ఉన్నాయో ఆ ప్రదేశాలలో అందరం కలిసి ఎంజాయ్ చేసాం. అవన్నీ కూడా నేను మీకు 1 by 1 పెడతాను. అసలు కుదరడం లేదండి నాకు వీడియోస్ రెగ్యులర్గా పెట్టడానికి. షార్ట్స్ పెడతా ఉన్నాను, మీ నుంచి నేను కొంచెం అభిమానం సంపాదించుకున్నాను కదా. సో అభిమానం దూరం అవ్వకూడదు అంటే కనీసం షార్ట్స్ అన్నా పెడదాము. షార్ట్స్ పెడుతూ ఉంటేనన్నా కొంచెం మీకు మాకు మధ్యలో అభిమానం ఉంటుందన్న ఒక ఇంటెన్షన్తో షార్ట్స్ పెడుతున్నాను. లాంగ్ వీడియోస్ చేయాలంటే కొంచెం వాయిస్ బాగుండట్లేదు అనమాట. వాయిస్ ఇప్పుడు కూడా మీకు క్లియర్గా ఉండదు. సో అడ్జస్ట్ అవ్వండి, ఎందుకంటే నాకు ఒక నెల రోజుల నుంచి ఎక్కువ మాట్లాడేమో తెలీదు, గుగురు వాయిస్ వచ్చేసింది. సో ఈ వాయిస్ వల్ల కొంచెం మీకు క్లియర్గా ఉండదు. సో అందరం కలిసి ఇలా రౌండ్ టేబుల్లో కూర్చొని బ్రేక్ఫాస్ట్ తింటూ ఉంటే అసలు నిజంగా ఎంత హ్యాపీగా అనిపించిందో. ట్యాప్ టీమ్స్తోనూ, సీనియర్ కోచెస్తోనూ, అలాగే మెల్ టీమ్స్తోనూ కూర్చొని మా బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత హోటల్లో నుంచి 1 by 1 అందరూ వెళ్ళిపోయారు. నేను కూడా వెళ్తున్నాను బస్ దగ్గరికి. సో ఇక్కడ నుంచి మేము జెంటింగ్ ఐలాండ్కి బయలుదేరామన్నమాట. జెంటింగ్ ఐలాండ్ అంటున్నారు, ఎలా ఉంటుందో అనుకున్నాము. అక్కడ మొత్తం మా తడుతూరు తిరణాలే కనిపించింది నాకు. అది ఎలాగో నేను మీకు వెళ్ళిన తర్వాత చూపిస్తాను. ఇది వచ్చేసి చైనీస్ వాళ్ళది గుడి అండి. అవన్నీ క్యాండిల్స్ ఎంత పెద్దగా ఉన్నాయి చూడండి, క్యాండిల్స్ అన్నీ కూడా. ఇక్కడ చైనీస్ వాళ్ళు వచ్చేసి పూజ చేస్తారు. మా రూమ్లో నుంచి బాగా కనిపిస్తుంది, మా రూమ్కి ఎదురుగా ఉందన్నమాట. ఇది నైట్ వచ్చేసి దీపాలు వెలిగించి వెళ్ళారు. ఇక్కడ ఒకటి చేస్తూ ఉన్నామన్నమాట. దీనికి ఎన్ని టేక్స్ వచ్చాయంటే కరెక్ట్గా రాలేదు. సో మా సీనియర్ కోచ్ అన్నమాట, మా ట్యాప్ టీమ్. సో తను రీసెంట్గా దూరం అయిపోయారు మాకి. సో కానీ ఇది ఒక గుర్తుండిపోతుంది లైఫ్లో అని చెప్పేసి పెట్టాను. సో చూడండి మీరు కూడా. ఈ రింగెట్స్ తో ఏం చేద్దాం నజీర్? ఈ రింగెట్స్ మలేషియా మొత్తం కొనేద్దాం సార్. ఏమన్నాయి మమ్మీ? మలేషియాలో ఎంజాయ్ చేద్దాం సార్. ఏం కొందాం మసూద్ రెడ్డి గారు? మీరు కొనేసిన మలేషియాని ఏలడానికి వచ్చాను సార్. ఇలా బాగా ఎంజాయ్ చేస్తూ వెళ్ళాము. ఆ రోడ్లు అయితే చాలా పెద్దగా విశాలంగా ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి హారన్ అనేది కొట్టరండి, ఎవరంతా వాళ్ళు వెళ్ళిపోతూ ఉండాల్సిందే సిగ్నల్స్ ప్రకారము. ఎక్కడ కూడా మనకి సైలెంట్గా ఉంటుంది, పొల్యూషన్ అనేది ఏమీ ఉండదు, డిస్టర్బెన్స్ కూడా ఉండదు అనమాట. సో మేము వెళ్ళినటువంటి ప్రదేశం వరకు కూడా మొత్తం గ్రీనరీ చాలా బాగుంది. ఎంత పీస్ఫుల్గా అనిపించిందంటే నాకైతే ఎక్కువ వీడియో తీసి మొబైల్లో ఛార్జింగ్ నిలబడలేదన్నమాట. మళ్ళీ మేము వెళ్ళిన ప్లేస్లో పెడదామంటే ఉంటుందో ఉండదో అని చెప్పేసి ఇంకా కొన్ని ప్లేసెస్ నేను షూట్ చేయలేకపోయాను. మ్యాక్సిమం కవర్ అయితే చేశాను. సో అందుకే 10 minutes వీడియో లాగా పెడదామని చెప్పేసి 10 minutes మాత్రమే తీశాను. సో ఇక్కడ నాకు ఈ రింగర్స్ పట్టుకుంటే నిజంగా నేను ఎప్పుడు కూడా నేను డాలర్స్ పట్టుకోవాలనుకుంటుంటే, డాలర్స్ అంటే ఇష్టం నాకు. కానీ ఫస్ట్ టైం నేను మొదటిసారిగా ఇన్ని రింగర్స్ పట్టుకోవడం, ఇన్ని రింగర్స్ కూడా ఖర్చు చేయటం.
మొత్తం నేను 50 రింగెట్స్ ఖర్చు చేశాను. అది కూడా నేను కష్టపడి సంపాదించిన డబ్బులు. చాలా హ్యాపీగా అనిపించింది. సో ఇది ఈరోజు వ్లాగ్. నచ్చితే తప్పకుండా లైక్, షేర్, కామెంట్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.